పాక్ను గౌరవించకుంటే మనకే ముప్పు, వారి దగ్గర అణుబాంబులు ఉన్నాయి. కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్, ఈ మణిశంకర్ అయ్యర్ది ఇది పాత వీడియో, నిజానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాత వీడియో అంటే ఎప్పటిదో 2010ది కాదు, ఏడాది కింద మాట్లాడినటువంటి ఒక వీడియోకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది. సరే తప్ప ఒప్ప అంటే ఏడాది కింద మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా పాకిస్తాన్ను పొగడం అంటేనే ఈ దేశ వ్యతిరేకం. పాకిస్తాన్లో మంచి జరిగినా సరే ఆ మంచిని మంచి అంటే కూడా ఒప్పుకోలేనటువంటి స్థితిలో దేశం ఉన్నది. ఎందుకంటే పాకిస్తాన్ విడిపోవడం అనేటువంటిది, పాకిస్తాన్ శత్రు దేశము, ఈ దేశంలో ఉగ్రవాదులను పంపించి ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం ఈ దేశంలో మానవ బాంబులు పేల్చినటువంటి చరిత్ర మన పాకిస్తాన్కు సంబంధించింది. అది పాకిస్తాన్ చరిత్ర. ఆ పాకిస్తాన్ను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు అది అద్వానీ కూడా దానికి సంబంధించినటువంటి దానికి మూల్యం చెల్లించుకున్నాడు. జిన్నాను పొగిడి అద్వానీ రాజకీయ జీవితంలో ఒక చిన్న మచ్చను తెచ్చుకున్నాడు. ఇదే అంశంలో మణిశంకర్ అయ్యర్ కూడా లోక్సభ ఎన్నికల వేళ సొంత పార్టీ కాంగ్రెస్ సీనియర్ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ను ఇరుకాటంలో పడుతున్నాయి. మొన్న షాంపిట్రోడ చేసినటువంటి వ్యాఖ్యలపై దుమారం రేగితే ఈ నేపథ్యంలో మణిశంకర్ అయ్యర్ గత ఏడాది చేసినటువంటి వ్యాఖ్యలు, పాకిస్తాన్తో మనం చర్చలు జరపాలి, అంతేగాని సైన్యంతో రెచ్చగొట్టదు, అలా జరిగితే ఉద్రిక్తలు పెరిగి మనమే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది, ఆ దేశం వద్ద అణుబాంబులు ఉన్నాయి, వారిని గౌరవించకపోతే భారత్పై అణుబాంబులు ఉపయోగించాలని ఆలోచన చేస్తారు, మన వద్ద అస్త్రాలు ఉన్నాయి కానీ లాహోరుపై మనం ప్రయోగిస్తే దాని తాలూకు రేడియేషన్ అమృత్సర్కు చేరడానికి 8 సెకండ్లు కూడా పట్టదని ఆ వీడియోలో అన్నారు. భారత్ను విశ్వగురువు చేస్తారన్న మోడీ వ్యాఖ్యలపై స్పందిస్తూ పాక్తో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలని, అంటే పాకిస్తాన్ ఏమో కయ్యానికి కాలు దుంతుంటే అయ్యా బాంచన్ దొరా అని పోయి పాకిస్తాన్ దగ్గర కాలు పట్టుకొని కూర్చుంటారా? సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత పాకిస్తాన్ గజ 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 వణికిపోలే? అభినందన్ వదిలిపెట్టే సందర్భంలో ఈ దేశానికి సంబంధించినటువంటి వాయుసేనలో ఉన్నటువంటి అభినందన్ను ఆ పాకిస్తాన్లో ఉంటే వదిలిపెట్టకపోతే పాకిస్తాన్ను ఎట్లా హెచ్చరించి అభినందన్ను భారతదేశానికి తీసుకొచ్చింది కదా ఈ దేశం. ఇంకా కావాల్సిందేముంది? పాకిస్తాన్ వణికిపోతుంటే పాకిస్తాన్కు భయపడాలంటారు ఏంది? సరే ఇది ఏడాది కిందదే, నేను కాదంటలేను, ఏడాది కింద మాట్లాడినా మన మానసిక స్థితి గురించి ఇదే మణిశంకర్ అయ్యర్ 2014లో బీజేపీ అధికారంలోకి రావడానికి, కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణమయ్యిండు. ఆ తర్వాత నా కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవాలి కదా, అరే మీరు మాట్లాడకుర్రా భయ్, మీరు మాట్లాడితే అనవసరంగా అవతలకి అస్త్రాలు ఇచ్చినట్టు అవుతుంది అని. పాకిస్తాన్కి భయపడాలని చెప్పడము, శత్రువుకు భయపడాలని చెప్పడం ఏంటి? వాడికి అణ్వాయుధాలు ఉంటే మనకు అణ్వాయుధాలు లేవా? చెప్పిరు కదా, మనం ఏమన్నా దీపావళి కోసం దాచిపెట్టుకోలేదు కదా అణుబాంబులు, దీపావళి పటాకులు కాల్చేటప్పుడు అణుబాంబులు కాల్చినటువంటి అవసరం లేదు కదా. శత్రు సైన్యానికి మనం భయపడాల్సినటువంటి అవసరం ఉంది, శత్రు దేశానికి భయపడాల్సినటువంటి అవసరం ఉంది, యుద్ధానికి కాలు దువ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనకు కయ్యానికి కాలు దూతుంటే మనం వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం అసలే లేదు. అరే ఆడ గోధుమ పిండి కోసం కొట్లాడుకుంటుంది పాకిస్తాన్ దేశము. అక్కడ ఉండేటువంటి ప్రధానమంత్రి భవనం ఉంటుంది కదా, వాళ్ళు రెస్ట్ తీసుకునేటువంటి ప్రధానమంత్రి భవనాన్ని కిరాయికి ఇచ్చుకుంటే వచ్చినటువంటి పైసలతో అక్కడ ప్రభుత్వం నడుస్తుంది. అది వాళ్ళ దేశ దుస్థితి. అడక్క తింటారు, గోధుమ పిండి కోసం అడక్క తింటారు. పాకిస్తాన్ అనేటువంటిది ఉగ్రవాద దేశం అనేది ప్రపంచ దేశాలు గుర్తిస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మనం భయపడాలని మాట్లాడతారు. ఎట్లా? గుస్కే మారేంగే అని చెప్పేసి సర్జికల్ స్ట్రైక్లో ఇంట్లో లోపలి పోయి సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చినటువంటి విషయాన్ని ఛాతి ఎత్తి గర్వంగా చెప్పుకోవాలి కదా. నేను భారతీయుని పాకిస్తాన్ దేశంలో పోయి సర్జికల్ స్ట్రైక్ చేసిన అనేటువంటి విషయాన్ని చెప్పుకోవాలి కదా. ఇదే అంశం 2019 ఎన్నికల్లో కేసీఆర్ను దెబ్బకొట్టింది. వాడెవడో పాకిస్తాన్కు సర్జికల్ స్ట్రైక్ చేస్తే మనం సర్జికల్ స్ట్రైక్ చేసినామా, మహమ్మద్ మసూర్ అనేటువంటి చెప్పిండు, పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేయలేదటని కేసీఆర్ చెప్పిండు. అప్పుడే దానికి తగిన మూల్యం అనుభవించారు కాంగ్రెస్ వాళ్ళు, అనుభవించారు బీఆర్ఎస్ వాళ్ళు. దేశ భద్రత, దేశభక్తి అనేటువంటిది పార్టీలకు అతీతంగా ఉంటుంది. నా దేశాన్ని ఆత్మగౌరవంతో, ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఆత్మగౌరవంతో ఉండాలి. శత్రువుల పట్ల కొంత జాగరూకతతో ఉండడంలో తప్పలేదు, కానీ ఇట్లా ప్రతిసారి శత్రువుని పొగిడేటువంటి దరిద్రమైనటువంటి అవసరం మనకు లేదు, మన భారతదేశానికి లేదు. ఈ అంశాలపైన క్లారిటీకి సంబంధించినట్టు ఉండాలి. ఇంకొకటి ఏదో వచ్చింది, ఇక మళ్ళీ ఇదే కేసీఆర్ చెప్పినాం కదా, సేమ్ మళ్ళీ హరీష్ రావు కూడా ఎన్నో ఛాయ్ తాగిండు.